తెలంగాణ కాంగ్రెస్లో కలహాలు పీక్స్కు చేరాయి. ఒక రాజగోపాల్ రెడ్డి, ఒక చిన్నారెడ్డి లాంటి లీడర్లు ఒకవైపు డైనమేట్ల లాంటి డైలాగులు పేల్చుతున్నారు. మరోవైపు తుంగతుర్తి, కామారెడ్డి, నిజామాబాద్ లాంటి చోట్ల వర్గపోరు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజు ఏదో ఒక చోట ఈ వర్గపోరు బయటపడుతూనే ఉంది. ఇప్పటిదాకా జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు జరుగుతోంది ఇంకొక ఎత్తు. ఏకంగా అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 1గా ఉన్నటువంటి నాయకుడిని టార్గెట్ చేస్తూ వరంగల్లో ఈ నెల 19న కొండా సుస్మిత చేసిన కమెంట్స్ కాకరేపుతున్నాయి. దీనిపైనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గుస్సా అవుతున్నారు. అసలు వివాదం ఎక్కడ మొదలైంది? కాంగ్రెస్ కలహాల్లో ఇప్పుడు హాట్గా నడిచేది మంత్రి కొండా సురేఖ కూతురి వ్యవహారం. కొండా సుస్మిత ఈ నెల 19న వరంగల్ వెళ్లారు. అక్కడ పార్టీ పెద్దల్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఇదే ఇప్పుడు పెను వివాదానికి కారణమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్లగా ఆ పర్యటనకు కొండా సురేఖ దూరంగా ఉన్నారు. ఇక్కడే పలు అనుమానాలు వచ్చాయి. ములుగు పర్యటన తర్వాత పరకాల చేరుకున్న సీఎం అక్కడ బహిరంగ సభలో పరకాలలో మరోసారి రేవూరి ప్రకాష్ రెడ్డి పోటీ చేస్తారని చెప్పారు. ఈ ప్రకటనే తన ఆగ్రహానికి కారణమంటున్నారు కొండా సుస్మిత. కొండా సురేఖ బర్త్డే వేడుకల్లో పాల్గొన్న సుస్మిత పార్టీతో పాటు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్పై మాటల తూటాలు పేల్చారు. పరకాల తమ అడ్డా అంటూ వ్యాఖ్యానించారు ఆమె. పార్టీ టికెట్ ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేస్తా, ఎవరొచ్చి ప్రచారం చేసినా గెలుస్తా అంటున్నారు. 20 ఏళ్లు పరకాల ఎమ్మెల్యేగా ఉంటాను అంటున్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యల్ని పార్టీ సీరియస్గా తీసుకున్న పీసీసీ పార్టీ క్రమశిక్షణా కమిటీ మంత్రి కొండా సురేఖ వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వగా సుస్మిత వ్యాఖ్యలకు తనకు ఏమీ సంబంధం లేదంటూ పీసీసీకి రిప్లై ఇచ్చారామె. ఇక్కడితో రచ్చాగలేదు. కూతురు వ్యాఖ్యల్ని కొండా సురేఖ చెప్పారు సరే, అయితే ఆమె వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదన్న ప్రశ్న వెంటనే వచ్చింది. ఆ ప్రకంపనలే ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాయి. అచ్చ కాంగ్రెస్ వర్సెస్ పచ్చ కాంగ్రెస్ అయింది. ఇక్కడ మొత్తం పచ్చ కాంగ్రెస్ మాత్రమే నడుస్తున్నది. ఇక్కడ అచ్చ కాంగ్రెస్ ఏది నడవట్లేదు. కాంగ్రెస్ సభ్యులు ఎవ్వరూ ఆనందంగా లేరు. మా నాన్న, మా అమ్మ, బాబాలు వేరుండొచ్చు, నా బాబాలు వేరుండొచ్చు, కానీ అందరం కలిపి ఒకటే తాటి కిందికి వచ్చేది ఎక్కడ అంటే ప్రజాసేవ దగ్గర. ప్రజలకు సేవ చేసుకోవాలనేది మా ముగ్గురులో ఉంది కాబట్టి, ఆ రక్తం నాలోనూ ప్రవహిస్తుంది కాబట్టి ఈసారి ఎమ్మెల్యేగా గెలిచి, ఇప్పుడు కాదు ఇంకొక 20 ఏళ్ళ నేనే ఎమ్మెల్యేగా ఉంటా అని చెప్పి చెప్తున్నానండి. రేవూరి ప్రకాష్ రెడ్డి కానీ, వాళ్ళ తాత కానీ, వాళ్ళ అయ్య కానీ, ఎవరైనా కానీ నేనే ఇక్కడ ఎమ్మెల్యేని. ఖచ్చితంగా నేనే నిల్చుంటా, నేనే గెలుస్తా. అర్థమైందా? ఈ సందర్భంగా నేను నీకు ఇక్కడ నుంచే చెప్తున్నా, నువ్వు ఇప్పుడు రాజీనామా చేయమని చెప్పు. ఇప్పుడు ఇద్దరం నిల్చుందాము, ఎవరు గెలుస్తారో చూద్దాము. ఒరిజినల్ కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ ఒరిజినల్ కాంగ్రెస్ అర్థమవుతుంది. మాట్లాడ మాలాంటి వాళ్ళు మేమేం పేరు చెప్పుకోవాలి? వాళ్ళు మాట్లాడేది ఏం మాట్లాడుతున్నారు? పార్టీ మారలేదనా, లేకపోతే వాళ్ళు తిరిగి 4 పార్టీలు తిరిగి వచ్చే వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇవాళ నలుగురిని గెలిపించినామంటారు. ఇటు సీఎంఏ ఏకంగా తుపాకి రాముడు కూడా మంచిగా మాట్లాడతారు. కొద్దిగా గొప్ప సీఎంనే మేము చేసినాం, పీసీసీనే మేము చేసినాం. ఏంటి నువ్వు చేసింది? 12 నియోజకవర్గాలలో వరంగల్ జిల్లాలో 11 మెజార్టీ వచ్చింది పార్లమెంట్లో. నీ ఒక్క దగ్గర 9,000 ఎందుకు మైనస్ వచ్చింది? పద్ధతి లేకుండా, పాడు లేకుండా, బ్లాక్ మెయిలింగ్ పాలిటిక్స్. ఏ పార్టీకి పోతే నువ్వు ఎళ్ళ తిట్లే. మొట్టమొదటి టీడీపీ, తర్వాత కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ, తర్వాత బీఆర్ఎస్, మళ్ళా కాంగ్రెస్. ఎక్కడ ఒక్కరితోటి మంచుకున్నావా నువ్వు? 54 కేసులు పొద్దుగా లేస్తే సంసారం సగం కోట్ల చేస్తారా మేము? అయినా మీకు మంత్రి పదవులు ఇచ్చి ఇచ్చేస్తే మీరు ఇచ్చే గౌరవం ఇదా? మేము అధిష్టానాన్ని కానివ్వండి, ఇంకా వేరే ఏది కానివ్వండి, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా, జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే, ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. పైన కఠినమైనటువంటి వైఖరితో కఠినమైనటువంటి నిర్ణయాలు పార్టీలో ఉండాలని చెప్పేసి మేము పార్టీని కోరబోతా ఉన్నాం. దాంతోపాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లాంటి వ్యక్తులు పార్టీకి, ప్రభుత్వానికి నెత్తినొప్పిగా తయారైనటువంటి వ్యక్తుల్ని ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని కూడా మేము గౌరవ ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వీళ్ళ భాష మూలంగా, వీళ్ళు మాట్లాడుతున్న విధానాల మూలంగా కార్యకర్తల్లో, ప్రజల్లో అనేక రకాల ఇబ్బందికరమైనటువంటి అనుమానాలు, అపోహలకు గురి అయ్యేటువంటి ఒక పరిస్థితి ఉన్నది.
ఒక పార్టీ సభ్యుడు కానటువంటి వ్యక్తి, అనామకులైనటువంటి వ్యక్తి మా ఎమ్మెల్యేని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం అంటే ఇంతకంటే నీచమైనటువంటి లంపెన్ కల్చరు బహుశా ఎక్కడ ఉండదు. ఒక రాజకీయ కుటుంబం అనుకున్నప్పుడు రాజకీయ విలువల్ని పాటించాలి, రాజకీయ పద్ధతులను పాటించాలి, రాజకీయ గౌరవాన్ని కాపాడుకోవాలి. కానీ ఒక లంపెన్లాగా తాగుబోతుల్లాగా బజార్లకు వచ్చి మాట్లాడటం అంటేనే అది బజార్ కల్చరు, బజార్ సంస్కృతి అయితే తప్ప కాంగ్రెస్ పార్టీ కల్చరు, కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాం. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఆగలేదు. సుష్మిత వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ 20 మంది ప్రజాప్రతినిధులు భేటీ అయ్యారు. ఎమ్మెల్యేల సమావేశం, వారి డిమాండ్స్ ఏమిటో డీటెయిల్డ్గా చూద్దాం. అంతకంటే ముందు రాజగోపాల్ రెడ్డి వర్సెస్ మహేష్ గౌడ్ వ్యవహారం కూడా చూద్దాం. మంత్రి పదవి రాలేదన్న కోపంతో ఉన్న రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి ఏదో ఒక కమెంట్స్ తోటి తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతూ ఉంటారు. ఈ నెల 14న అలాంటి కమెంట్సే చేయడంతో పీసీసీ అధ్యక్షుడు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పార్టీ లైన్ దాటి ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేని కొంతమంది ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తూ ఉండడం బాధాకరమన్నారు రాజగోపాల్ రెడ్డి. నిజమైన కాంగ్రెస్ నేతలను అణచివేస్తున్నారని, ఉద్యమకారులకు గుర్తింపే లేదంటూ హాట్ కమెంట్స్ చేశారు. పేదల కోసం పని చేయాలి తప్ప కాంట్రాక్టర్ల కోసం ప్రభుత్వం పని చేయొద్దు అన్నారు. ఎవరైనా గీత దాటితే చర్యలుంటాయన్నారు. ఎవరి హద్దుల్లో వారు ఉండాలి అంటున్నారు. కాంగ్రెస్లో గీత దాటితే సీఎం సహా అంతా ఒకటేనని తెలిపారు. ఈ అంశంలో తీసుకోవాల్సిన చర్యలపై అధిష్టానంతో చర్చిస్తామన్నారు. ఎలక్షన్ ముందు అధిష్టానం కొందరికి హామీ ఇచ్చి ఉండవచ్చని, అంత మాత్రాన పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడడానికి వీల్లేదు అన్నారు. పదవులపై హైకమాండ్దే నిర్ణయం అన్నారు పీసీసీ చీఫ్. ఇక పార్టీకి, సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడే రాజగోపాల్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు ఎమ్మెల్యేలు. ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకోకపోతే పార్టీకి, కార్యకర్తలకు నష్టం జరుగుతుంది అన్నారు. సొంత పార్టీ వారే విపక్షాలకు అస్త్రాలిచ్చేలా మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్యేలు. పీసీసీ, ఏఐసీసీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నెంబర్ 1 పొజిషన్ నుంచి వదిలిపెట్టుకుంటే ఇప్పుడు ఎవరున్నా ఆయన మంత్రివర్గంలో కానీ ఎవరు కానీ ఎంతమంది ఉద్యమకారులు ఉన్నారో, ఎంతమంది కాంగ్రెస్ పార్టీలో నాకు తెలుసు, ప్రజలందరికీ కూడా తెలుసు. నేను ప్రత్యేకంగా వాళ్ళ పేర్లను ప్రస్తావించాల్సిన అవసరం లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉండి తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళే ముందు నడిస్తేనే కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఈ ఆయారాం గయారాం వాళ్ళ స్వార్థం కోసం వస్తారు. వాళ్ళని ముందర పెట్టేసి వాళ్ళ దగ్గరికి పొమ్మంటే వాళ్ళ ఆత్మగౌరవం చంపుకొని నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నిజమైన ఉద్యమకారులు ఎవరు కూడా పోరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పనిచేసే విధానంలో మాత్రం మార్పు రావాలి. కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని విధానాలను అవసరమైతే మార్చుకోవాలి, తప్పే ఉంది. యంగ్ జనరేషన్ వచ్చింది, జెన్జీ జనరేషన్ వచ్చింది. ఇంకా మేము పాత పద్ధతులనే పోతాము అని అనకూడదు. కొన్ని పద్ధతులు అవసరమైతే మార్చుకోవాలి. యూత్ని ఎంకరేజ్ చేయాలి. ఈ పాతకాలం రాజకీయ నాయకులు ఎవరైతే ట్రెడిషనల్ పొలిటీషియన్సో వాళ్ళు రిటైర్డ్ అయిపోయి కొత్త యూత్ని, కొత్త రక్తాన్ని రాజకీయాల్లోకి తీసుకురావాలి. మేము అధిష్టానాన్ని కానివ్వండి, ఇంకా వేరే ఏది కానివ్వండి, మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. ఇలాంటి వాటిని ఇక ముందు జరగకుండా, జరిగితే తక్షణం బహిష్కరించే విధంగా ఎంతటి వారైనా పర్లే, ఏ కులమైనా పర్లే, ఎవరైనా పర్లే, ఆ నిర్ణయం తీసుకోకపోతే కార్యకర్తలల్లా చాలా నష్టపోయే ప్రమాదం ఉన్నది. అది కూడా చెప్పినాం. అప్పుడు కూడా మేము స్పందించినాం. మీరు విన్నారో లేదో కానీ మేము అప్పుడు కూడా స్పందించినాం. మేము వ్యతిరేకంగా పోయి రోడ్డు మీద కూర్చొని మాట్లాడినాం. అక్కడ మునుగోడు బై ఎలక్షన్లో కూడా పోయి లొల్లి పెట్టుకొని వచ్చిన వాడ. ఇట్లాంటి వాళ్ళని ఉంచొద్దని ఎవరే కానీ నేను అదే మళ్ళీ చెప్తున్నా. మేము మొదటి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పినాం, ఎవరే కానీ అంటున్నాం. మేము మళ్ళీ మీరు ఒకటే పేరు పెట్టుకొని అనకండి. ఇట్లా ఈరోజు రాజగోపాల్ రెడ్డి వదిలేసో, చిన్నారెడ్డి గారిని వదిలేసో మేము కొండా సురేఖ మీదని మేము పడతాం. ఈ యొక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయడానికి కొంతమంది కుట్ర పడుతున్నారు. ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు చేసే వ్యవహారం కూడా మంచిది కాదు. చిన్నారెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా వ్యవహరించారు. వారు మాట్లాడే మాటలు కూడా కరెక్ట్ కాదు. ఈరోజు ఇట్లాంటి సీనియర్ నాయకులు ఇలా రోడ్డు మీద మాట్లాడినప్పుడు మాలాంటి జూనియర్లు, మేము ఇప్పుడిప్పుడు రాజకీయాలు వచ్చాం, మొదటిసారిలో ఎమ్మెల్యేగా నేను అయినా, వాస్తవంగా మీ యొక్క సంస్కృతి, మీ కల్చర్ చూసి మేము నేర్చుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీలు ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే ఖతం చేసే ప్రయత్నంలో వీరంతా కూడా చేస్తున్న తతంగం అంతా కూడా చూస్తున్నాం. ఇదిలా ఉంటే అటు పాలమూరులోనూ చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి రచ్చ నడుస్తోంది. చిన్నారెడ్డి కమెంట్స్పై ఏకంగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడికే ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే మేఘారెడ్డి. ఆ ఎపిసోడ్ ఏమిటో కూడా చూద్దాం.
వనపర్తి కాంగ్రెస్లో చిన్నారెడ్డి వర్సెస్ మేఘారెడ్డి అన్నట్టుగా మాటల యుద్ధం సాగుతోంది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ పీసీసీ మెట్లెక్కుతున్నారు. మేఘారెడ్డికి ఏకంగా ఢిల్లీ అధిష్టానం తలుపు తట్టారు. ఇటు చిన్నారెడ్డి వర్గం గాంధీ భవన్కు వచ్చి నిరసన తెలిపింది. వనపర్తి ఎమ్మెల్యే టికెట్ కోసం మేఘారెడ్డి డబ్బులు ఇచ్చారని చిన్నారెడ్డి ఆరోపణలు చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు పెట్టి బీఫామ్ కొనుక్కున్నారని, పార్టీ జెండా మొయ్యని వారికి ప్రాధాన్యత దక్కిందని చిన్నారెడ్డి ఆరోపించారు. చిన్నారెడ్డి సీరియస్గా తీసుకున్న స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి పెద్ద ఆయన పార్టీలై దాటి క్రమశిక్షణ తప్పారని, ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో అంటకాగుతూ పార్టీకి నష్టం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని అధిష్టాన పెద్దలకు చెప్పి ఫిర్యాదు చేశారు. చిన్నారెడ్డిని సస్పెండ్ చేయాలి, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలంటూ మేఘారెడ్డి డిమాండ్ చేశారు. 30 నెలలుగా చిన్నారెడ్డి తీరుపై నివేదిక ఇచ్చానని తెలిపారు. మీనాక్షి, కేసీకి కూడా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నన్ను టార్గెట్ చేయడం అనేది రోజు నడుస్తుంది అక్కడ వనపర్తిలో, అది ఇష్యూ లేదు. అది నేను కాంప్రమైజ్ అవుతున్నా, నేనే ఓపిక కొట్టుకొని పోతున్నా. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఏఐసిసిని పీసీసీని డబ్బులు తీసుకొని బీఫామ్ ఇచ్చిండ్రు అనేది పెద్ద కామెంట్ చేస్తున్నాడు. సో దాని మీద ఆయనకు 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చింది. పార్టీ 8 సార్లు ఎమ్మెల్యే నిలబడిచిండు, ఒకసారి ఎమ్మెల్యే నిలబడ్డాడు, ఆయన ఎమ్మెల్సీ నిలబడ్డాడు. సో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అంటే డబ్బులు తీసుకొని ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. సో అన్నిసార్లు ఒకవేళ నేనే డబ్బులు తీసుకొని ఇచ్చినట్లు ఆయన అన్నాడు కాబట్టి 9 సార్లు ఆయన కూడా ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చి తీసుకున్నాడు, దాన్ని తీవ్రంగా ఖండించే ప్రయత్నం మేము చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు కూడా ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ ఉన్నాడు. ఆయన క్యాబినెట్కి పోయే హోదా కలిగిస్తే కూడా ఆయనకి ఇంకా సంతృప్తి లేకపోతే మనం మేము ఏం చేయలేం. ఎందుకు అన్నాడు, ఏం చేసిండో అలా ఆయనకే చెప్పాలి. దాని మీదనే మేము కామెంట్ చేస్తాం.